యా ఢిల్లీ కచేరి నుండి మన చెంజికోటకు జాబులు వచ్చున్నాయి. ఆ జాబు చూసిన తక్షణము నేను యా ఢిల్లీకి పోవాలని నిన్ను అతి శీఘ్రముగా ఈ ఆస్థానంగా ఆజ్ఞాపించున్నాను. నాకు భార్య దీవిన బ్రహ్మదేవిని ఇచ్చిన నేను క్షేమాను పోయి లాభాన్ని వచ్చేదా బామా. నాదా ప్రాణేశ్వర, నేను చెప్పే మాటలు కాస్త ఆలోచించినాగా. ఏమిటా మాటలు? అలాగే చెప్తానా. అవురా పారకోలేక మన వినాటి ప్రాణమయ్యా నీవు పెద్దవాడి పైన బుద్ధి లేదు, నాకు బుద్ధి ఉన్న విద్య కూడా లేదు. పెద్దవాడివైనా బుద్ధి లేదు, బుద్ధి ఉండినా విద్య లేదంటున్నది. బుద్ధి విద్య కూడా లేదా? అంత బుద్ధి జ్ఞానం తెలియని వాడిని నేను వస్తాయి. ఏమని పలుకుతున్నావు నువ్వు? ఎంత మాట లోహ పలుకుతున్నావే. మీ ఆడవారి మాటలు వినినా అంతుకొచ్చును కొరతకొచ్చును, లేక తప్పితే తల తెచ్చి పెడతారు. మర్యాదగా యా ఢిల్లీ కచేరికి నాకు చల్లగా దీవునిచ్చి పంపేదవా లేదా? భార్య చెప్పిన మాటలు
అల్లనాడు భార్య చెప్పిన మాటలే వినక నల మహారాజ్ జోజంలాడి ఓడిపోలేదా? అందుకని కడుపుకు అన్నం లేక కష్టాలు పడలేదా? కట్టికి నిద్ర లేక ఆధారపడలేదా నాదా ప్రాణేశ్వర? బాబా వాళ్ళంతా బేకారోడా మాపు అంటున్నా. మాపు మంచివాడు వాళ్ళకంటే జోదం నాడు మాపుకుంటే కాడికి ఇంత ఉంది. ఎంత బలం బలం బాబారాబాయిదేవి ఎంత మాత్రమే ఒక డెలివరీ యా నలమహారాజు జోదములాడి ఓడి ఉన్నాడని నీవిప్పుడు నాకు నీతి కథలు చెప్తున్నావు. అవును నాదా. వసాయ్ ఎంత మాట లోహ పలుకుతున్నావే కోసకోతలకు ఎద్దు మన కోటకు లోపల. అవునాదా. సైతాన్ని మాటలు మాట్లాడినా శనివారందరూ నవ్వుతున్నారు. అవునాదా. నీవు అనరాని మాటలు మాట్లాడినా ఆడోళ్ళు కూడా నవ్వుతున్నారు. మర్యాదగా ఆ డెలివరీ కచ్చేరికి నాకు చల్లగా దీవెనిచ్చదవా లేదా? దాదా ప్రాణేశ్వర నేను చెప్పే మాటలు ఇప్పటికి కూడా ఆలోచించినారా? భార్య చెప్పిన మాటల్లో
ప్రాణేశ్వరా దాదా ప్రాణేశ్వరా ఏమి అలనాడు భార్య చెప్పిన మాటలు వెనక రామదాసుడు రాముడి చేతిలో మృతి చెందలేదు నాదా భార్య చెప్పిన మాటలు వెనక దుర్యోధనుడు కూడా భీముడి చేతిలో మృతి చెందాడు కదా నాదా ప్రాణేశ్వర బాబా ఎంత మాత్రం రామదాసురుడు దుర్యోధనుడు అటువంటి దుర్మార్గుడా నేను ఏ పని పలుకుతున్నావు నీవు రామనాసురుడు సీతాదేవిని శరణించిన లంకలో పెట్టున్నాడు కాబట్టి వాడు శ్రీరాముల చేత చచ్చున్నాడు అవునాదా దుర్యోధనుడు వారి దాయాదులైన పాండవులతో మాయా జూదములాడి ఓడించి అడవుల పాలు చేసి అరణ్యంలో పంపిన్నాడు కాబట్టి ద్రౌపదిని సేవలు తీసుకున్నాడు కాబట్టి వాడు చచ్చూరుకున్నాడు నేను అటువంటి దుర్మార్గునే ఏ పని పలుకుతున్నావు నేను లోహ పలుకుతున్నావు ఎందరెందరో రాజులు ఏటిపాలై ఉన్నారు నాలాంటి రాజులందరూ గంగపాలై ఉన్నారు సచ్చిన బతికిన పేరున్నల బామ చెంజికోటలు దాదా ప్రాణేశ్వర ఈ ఒక్కసారి నా మాట వినండి ఎంత మాత్రం ఇవ్వను ఇవ్వచ్చాలను కాదమ్మా సచిన బతికిన తోటల పల్లెల పేరు సచిన బతికిన చెంచుకోవడం పేరు నాదా ప్రాణేశ్వర ఇప్పటికైనా కూడా నేను చెప్పే మాట ఆలోచించండి నాదా ఎంత మాత్రమైనా నీ మాట వినేది లేదు మర్యాదగా డెలివరీ కచేరికి నాకు చల్లగా దీవెనిచ్చి పంపేదవా లేదా ఆవిరా 9 నెలల కర్తవాణిని తారవల్ల పోడా వంక మెట్ట